ఇప్పుడు కర్నూలు జిల్లా ట్రావెల్ బస్సు ప్రమాద ఘటనలో 19 మంది చనిపోయినారు. సో అది పక్కన పెడితే ఇప్పుడు వీడియో అయితే బయటకు వచ్చింది. సీసీ ఫుటేజ్. అందులో ఏంటంటే ఎవరైతే బైకర్ ఉన్నారో ఆయన మందు తాగి వెహికల్ నడిపినట్టు కూడా పోలీసులు కూడా చెప్పినారు. ముఖ్యంగా ఏంటంటే అదే రోజు ఆయన డేలో మందు తాగారు అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. ఇటు వైసీపీ అదేవిధంగా టీడీపీ నాయకులు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ చేసుకుంటున్నారు. మీరంటే మీరన్నట్టు కూడా. ఇప్పుడు నిజంగా బెల్ట్ షాపులు ఉన్నాయా లేవా అంటే ఏం చెప్తారు సార్? ఏపీలో నడుస్తున్నాయా యథేచ్ఛగా? అంటే కుటీర పరిశ్రమలు ఉన్నాయా లేవా అనే ప్రశ్నకి ఉన్నాయని చెప్తారా లేవని చెప్తారా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కుటీర పరిశ్రమలు ఉన్నాయా లేవా? ఉన్నాయి కదా. అలాగే తెలుగుదేశం కార్యకర్తల కోసం వాళ్ళని పరిరక్షించుకోవడం కోసం సిండికేట్ల రూపంలో ఉన్న బెల్ట్ షాపులు ఉన్నాయా లేవంటే ఉన్నాయనే సమాధానం. అవన్నీ వాళ్ళు నడిపిస్తున్న షాపులే, అందులో మొమాటం లేదు. ఓకే. రెండోది, హైవేలో అతను మందు తాగి తొక్కడం, కోరి ప్రమాదం తెచ్చుకోవడం. తర్వాత డ్రైవర్ అశ్రద్ధ. ఆయన తాగి నడిపడం ఒక ఎత్తు అయితే, యాక్సిడెంట్ అయిన తర్వాత ఆ బండిని డేక్కుంటూ తీసుకెళ్ళడం వల్ల వచ్చిన ఫైర్ ఫ్రిక్షన్, తర్వాత బ్యాటరీలతో ఉన్న సెల్ ఫోన్లు ఉన్నాయి, ఇవన్నీ కలిపి యాడెడ్ యాడ్జెక్టివ్ లాగా కొంప ముంచింది. ఒక షియర్ నెగ్లిజెన్స్ ఆఫ్ అండ్ ఇగ్నోరెన్స్ ఆఫ్ అ డ్రైవర్. ప్రాథమికంగా డ్రైవర్కి ఉండవలసిన లక్షణాలు అతనికి లేవు అన్నది వాస్తవం. ఎందుకంటే యాక్సిడెంట్ అయిన తర్వాత ఎవ్వలాట పడిన దేనైనా గుద్దిన రాయిని ఎక్కించిన బండిని ఆపి ఒకసారి వెనక ముందు చెక్ చేసుకుని ఎవడైనా ముందుకెళ్తాడు. అంతకని గుడ్డెది చేతిలో పడినట్టు అటు తొక్కుకుంటూనే హైవేలో పోతానంటే అట్ ద కాస్ట్ ఆఫ్ లైఫ్. ఇవాళ ప్రభుత్వం తప్ప, అల్లడ మందు తాగడం తప్ప అంటే నాకు తెలియక అడుగుతా సార్. నేను లైన్ షాప్కి వెళ్ళి నేను మందు కొనుక్కుంటాను. సార్ మీరు లారీ డ్రైవరా సార్, లేదంటే మీరు ఏమైనా బస్సు డ్రైవరా సార్, లేకపోతే మీరు డాక్టర్ గారా, లేకపోతే లాయర్ గారా అని ఎవడన్నా అమ్ముతారు సార్? మీకైనా నాకైనా అమ్మరండి. మరి ఏం మారుతున్నాం సార్ మనం? ఎక్కడున్నాం మనం? ఇప్పుడు ఉదాహరణకి దగ్గర భోజనం కావుతాడు డ్రైవరు, ఉచ్చపోసుకోవడానికి వెళ్తాడు. వాడు చెప్తున్నాడు, మా నాన్న టాక్సీ పెట్టుకున్నాడు వెనక అతను వెళ్తామా, ఆడ జేబులో కోటర్ తీసుకుని దగ్గర మంది తాగి అక్కడ చేసేసి వస్తాడు. ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఎవడు పోలీసింగ్ చేయగలడండి? వీడు లగేజ్ ఎత్తుకుంటప్పుడు గుడ్డు గుర్రానికి పొలు తోముతున్నాడు వీడు. ఫస్ట్ వీడు వరస్ట్ ఫెలో. చెక్ పోస్టులు ఉంటాయి చూడండి, ఇంటర్స్టేట్ చెక్ పోస్ట్, ఆ లారీలు ఆపుతారు. ఓ తీరువ దెబ్బ ఉంటుందా? ఎందుకు ఆపుతాడు వీడు? పెర్మిట్ ఉందా లేదా? పెర్మిట్ లేకపోతే డబ్బులు తీసుకుని వదిలేస్తాడు. పెర్మిట్ ఉంటే ఉద్ధరింపు ఒకటి. రెండోది, లైసెన్స్లు ఎవరు నేను చెక్ చేయాలా? అటవైన వాళ్ళకి లైసెన్స్లు ఇస్తున్న యాదవులు ఎవరు? వాళ్ళే. నాకు వస్తుంది లైసెన్స్, మీకు వస్తుంది, మీరు ఇస్తాం ఎవరికైనా? లేదు, మనకు రైట్స్ కూడా లేవు. ఏ అప్పతే ఎవడో ఇది వ్యవస్థ దేనికి డిప్లాయ్ చేశారు? ఓన్లీ యాక్సిడెంట్ జరిగినప్పుడు, అప్పుడు చూడండి పాలెంలో జరిగినప్పుడు ఇదే అడావుడి. పాలెం అయిపోయిన తర్వాత మళ్ళీ కథ కంచికి మనం ఇంటికి మళ్ళీ సేమ్ టు సేమ్. అరే కళ్ళు కాకులెత్తుకెళ్ళే ఆర్టీసీ వాడు బస్సు ఎలా ఉంది, ఈ ఎదవలు నడుపుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ ఎదవలు నడుపుతున్న బస్సులు ఎలా ఉన్నాయి, ఈ ఆర్టీఏ వాడికి ఏ నాటకాలు ఆడుతున్నావా? చెట్టు కట్టి ఒకప్పుడు మాకు విజయనగరం జిల్లాలో సీతయ్య అని ఒక ఆర్టీఏ ఆఫీసర్ ఉండేవాడు. పంజాబ్ వాళ్ళు చెట్టు కట్టి చెదగొట్టేశారు. అలా చెదగొట్టలేదు ఫస్ట్. ఎవడీడు? వీడికి ఎవడిస్తున్నాడు ఈ డిస్క్రిప్షన్లో? ఇప్పుడు ఉదాహరణకి ఆ బస్సులో ఏ లగేజ్ ఉందో ఏముందో అసలు ఎవడీడు లగేజ్ వేయించడానికి? ఏ ఎస్ఆర్ఎంటీలు లేదా ఆర్టీసీ ట్రాన్స్పోర్ట్లు వీళ్ళందరూ బస్సుల్లో లగేజ్లు వేసుకుని వెళ్తున్నారా, లేకపోతే పాపం వాళ్ళు ధైర్యంగా ప్రైవేట్ వ్యవస్థను పెట్టుకుని నడుపుతున్నారా? నవత ట్రాన్స్పోర్ట్ ఇల్లు వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ అని పేరు పెట్టి వాళ్ళేమో లగేజీల కాడికి కారవాలను తీసుకుని వెళ్తున్న దగ్గర ఈ ఎవడు అసలు బస్సుల్లో కింద వేయడానికి? వాళ్ళు కార్గో పెట్టేశారు సార్. ఆర్టీసీ కార్గో పెట్టింది కదా. అవును, అది ప్రభుత్వమే ఆ పని చేస్తున్నప్పుడు. ప్రభుత్వం ఆ పని చేస్తున్నప్పుడు ఈ వెధవలకి ఎవడిస్తున్నాడు డిస్క్రిప్షన్లు? ప్రభుత్వం నిర్వర్తిస్తుంది ఆర్టీఏ వ్యవస్థే కదా. ఈ వెధవలు ఆర్టీసీ వ్యవస్థకైతే ఇలా మీరు రవాణా వ్యవస్థను ఇలా పటిష్టం చేయండి, ఇలా చేయండి అని పెట్టకబుర్లా. ప్రైవేట్ వాడికి అయితే బస్సు కింద పెట్టి పంపిస్తారా? ఫస్ట్ ఈ వెధవలను పట్టుకొని ఫస్ట్ అందరినీ లైన్లో పెట్టి అంటర్ పెట్టి చెదగొడితే ఈ సమస్యలకి పరిష్కారం వస్తుంది. లైసెన్స్ ఇచ్చి దగ్గర ప్రాపర్ 8 జడ్డై అలా సినిమాల్లో చూపించడం కదా. ఏ విధమైనా అది వేస్తున్నాడా? వీడికి ఎవడిస్తున్నాడు ఇంత స్పెషల్ డిస్క్రిప్షన్స్ ఆర్టీఏ వ్యవస్థకి? తప్పు, ఫండమెంటల్ తప్పు డ్రైవరు, బస్సు, ఈ కథలు కదా. ఆర్టీఏ వ్యవస్థ వీళ్ళని తోలు తీసేయాలి ఫస్ట్ ప్రజలు. లేదా పోలీస్ వ్యవస్థ లోపలికి వెళ్ళి దొరికినట్టు తంతే జాబ్ చేస్తున్న ప్రతి ఒక్కడిని బుద్ధి వచ్చి ఇక మీదైనా మారాలి అనే స్లోగన్ పెట్టుకుని మెల్ల చూడండి మూర్చ బిల్లలు వేస్తారు. మూర్చరోగం ఉన్నవాడికి అలాగా మేము సిగ్గుపడి ఇక మీద నుంచి మారి పని చేస్తున్నాం బిల్లలు వేసి పని చేయించండి. దానివల్ల రోడ్ల మీద 2 వీలర్లు తొక్కుతారు చూసారు ఎప్పుడైనా? పిల్లలు తొక్కుతూ ఉంటారు. అడిగి లైసెన్స్ లేకుండా తొక్కుతున్నప్పుడు పోలీసులు పట్టుకుంటారు. లైసెన్స్ అలా తొక్కుతాడని తెలుసో తెలియకో ఎలా ఇస్తున్నాడు? ఉదాహరణకు వాడికి డిస్క్రిప్షన్ లేదా? పలానా పోలీసు వ్యవస్థ కంటిన్యూస్గా వాడి మీద చలాన్ ఉన్నప్పుడు వీడి లైసెన్స్ రద్దు చేస్తున్నాం, వీడికి లైసెన్స్ ఇవ్వకుండా ఇంకోసారి 5 ఏళ్ల పాటు పెనాల్టీ వేస్తున్నాం, ఇలాంటివి ఏమైనా చేసిన ఉదంతం చెప్పండి.
దేనికి ఉంది ఈ వ్యవస్థ? మనుషుల ప్రాణాలు తీయడానిక? చెక్ చేస్తున్నారట ఇప్పుడు, లగేజీలన్నీ తీసేశారట. ఇట్ ఈస్ ఎ కరప్టెడ్ వ్యవస్థ. రెవెన్యూ ఒకటి, వీడొకటి, వీళ్ళిద్దరినీ స్పేర్ చేయకండి. వీళ్ళని ప్రభుత్వాలు ప్రక్షాళించేదాకా ఇవాళ జరిగింది, పాలిన తర్వాత ఆగిపోతాయేమో అనుకున్న భ్రమల్లో ప్రజలు ఉండకండి. వీళ్ళతో అదే జరుగుతుంది. ఇద్దరు డ్రైవర్లు ఉన్నారా లేదా? పాపం పోలీసులు చూడండి అప్పుడప్పుడు ఆ వీడియోలు చూస్తుంటే జాలేస్తుంటుంది. ఎరా బాబు ఒకసారి మొహం కడుక్కోరా, మంచిగా తాగెళ్ళరా అని. అలాంటి పోలీసు వాళ్ళకి ఇలా దండం పెట్టాలి. వీళ్ళు ఆర్టీఏ వ్యవస్థ ఆపుతారు చూడండి రోడ్డు మీద, ముందు తన్ని ఆడికి లైసెన్సులు చూపించండి అందరూ. దేనికైనా నువ్వు లైసెన్స్ చెక్ చేస్తున్నావు? ఎప్పుడు చెక్ చేయాలాడు? ఒక పాయింట్ పెట్టుకొని రోజు ఆడికి అదే పని ఉండాలి. ప్రైవేట్ బస్సు ఒకటి స్టార్ట్ అవుతున్నప్పుడు ఎన్ని బస్సులు స్టార్ట్ అవుతాయి రోజుకి? ఒక 100, 1000 వేసుకుందాం పోనీ. ఆ 1000 మందికి సంబంధించిన వాళ్ళకి ఆడ నిద్ర మత్తులో ఉండే, రే ఆ సీ బుక్ తీసురా, చూసి దీనికి 100, 50 కత్తి తీసి చెవులకు ముక్కు కోసారు అడిగి. ఫస్ట్ నేను చాలా అబ్జర్వ్ చేశాను ఇంటర్ స్టేట్లో చెక్ పోస్టుల దగ్గర. వాడు టార్చ్ లైట్ వేసి అర్ధరాత్రి ఆ రోబు. వీడికి ఎవడు వీడు? అరే పీవై రిజిస్ట్రేషన్. ఇప్పుడు నువ్వు వేరే స్టేట్ నుంచి వచ్చి తొక్కు మన పోలీసుడు మనకి ఎలా పట్టుకుంటాడు? వీడు వేరే స్టేట్ రిజిస్ట్రేషన్ తీసుకొచ్చి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో తిప్పుతుంటే ఎవడు అడగాలి? వీడికి ఎవడు అడగాలి? నేనా? ఆర్టీఓ వాడు ఎందుకు అడగట్లే? ఆయన ఏదో ఒక రాజకీయ నాయకుడు పేరు చెప్పు, లేకపోతే అంటే రాజకీయ నాయకుడు పేరు చెప్పగా నువ్వు డబ్బులు తీసుకుని మిఠాయి వ్యాపారమైన అది అంటే ఇది ఎదవైన అర్థం కదా. ఇది గ్రహించండి ప్రజలు. యాక్సిడెంట్ అయింది, అది పొద్దున్న తాగాడట. నేను తాగి నాకు రోడ్డు మీద తొక్కొద్దని పోలీసుడు పట్టుకునే దాకా నన్ను ఎవడో నాపినోడు ఉన్నాడే? చెప్పండి సార్. లేదు. మరి ఏ వ్యవస్థను మాట్లాడుతున్నాం మనం? నాకు బాధ్యత లేదు, మొహమాట లేకుండా చెప్తున్నాను. కానీ బాధ్యతను నిర్వర్తించి మరి నీకు వ్యవస్థను రిప్లై చేసాం కదా, నువ్వు చేస్తున్న పని ఏంటి? వాడు నిజంగా ఎవడో శివస్వామి పట్టుకున్నాడు, పొద్దునుంచి తాగి 2 వీలర్ తొక్కాడు, కరెక్టే. తాగడానికి నేను ఇందాక చెప్పాను కదా, నాకేమి అరే నా లైసెన్స్ చూపించు, లేదంటే నువ్వు బండి మీద ఏ దూరం వెళ్తావు, ఒక పెగ్గే తాగు, 3 పెగ్గలు తాగితే తొక్కలేవు. ఇది ఏమన్నా మెడికల్ ట్రీట్మెంట్ ఇచ్చే సెంటర్లు అవి? చెప్పు. నియంత్రణ ఎక్కడుంది? అమ్మడానికి నియంత్రణ లేదు, తాగడానికి నియంత్రణ లేదు, రోడ్డు మీద వెళ్ళడానికి నియంత్రణ లేదు. కానీ జాతీయ రహదారి మీద యాక్చువల్లీ ట్రావెల్స్ తిరుగుతూ ఉన్నప్పుడు అర్ధరాత్రి పూట బైక్స్ని అలౌ చేయరు. బట్ రూల్ ఉందా చెప్పండి. లేదా మీరు ఏమైనా సబ్వేలు వేసేసి మాకు రోడ్డు బాబు ఇది హైవే ఇటుపక్కే మీరు 2 వీలర్లు తొక్కోండి అని ఏమైనా రూల్ ఉందా? చెప్పండి సార్. బైపాస్ రోడ్లు ఉంటాయి కదా, బైపాస్ రోడ్లు మొత్తం 2 వీలర్లకే అని ఏమైనా గెజిట్ ఉందా? అలాంటి గెజిట్ ఏం లేదు. ఇప్పుడు ఇదే పొద్దున్న జరిగింది అనుకో యాక్సిడెంట్ వల్ల అనమాట. అప్పుడు ఏమైనా స్పెషల్ ప్రివిలేజా? రాత్రి జరిగింది కాబట్టి రాత్రి 2 వీలర్ తొక్కకూడదు. అసలు సగం వెహికల్స్కి వెనకాల టైల్ ల్యాంపులు ఎలగవు. ఎవరిదండి బాధ్యత? ఫిట్నెస్ అంటే ఏంటి? ఓన్లీ బ్రేక్ తొక్కేసి పోతాడు అంతేనా? వెనకాల టైల్ ల్యాంపు సిగ్నల్ ఉందో లేదో, ఇవి ఏమైనా ఇండికేటర్స్ పనిచేస్తున్నా లేదో, ఎవడన్నా ఏ అదవైనా చెక్ చేసాడు? ఆర్టీ అదవా ఆపుతాడు అంటే టార్చ్ లైట్ వేసి దిగు పెరిపెట్టేది. అందులో బుక్కులోనే డబ్బులు పెట్టేవాళ్ళు అడిగి. ఇంత రాయి తీసి ఎప్పుడైనా తందామని చూస్తుంటాను నేను యాదవులను. పనికిమాల వ్యవస్థలో అదొక వ్యవస్థ. మీకు ఎప్పుడు ఆపలేదా? ఆపితే ఉంది, నా దగ్గర అన్నీ ఉంటాయి కాగితాలే. ఎవరికోసం ఆ పనికిమాల ఇచ్చిన కాగితాలే నా దగ్గర ఉంటాయి. తెలంగాణ అయితే చెక్ పోస్ట్ వ్యవస్థను రద్దు చేశారు నిన్న. తెలంగాణలో చెక్ పోస్ట్ వ్యవస్థని రద్దు చేశారు. దరిద్రం వదిలేదని అర్థం. వాళ్ళకి చూడు ఇన్సెంటివ్స్ పథకం కింద దాన్ని చూడాలి. ఎవరు స్టేట్ ఆడు చూసుకుంటాడు. ఇప్పుడు ఉదాహరణకి నేను ఆంధ్రప్రదేశ్ స్టేట్, నువ్వు తెలంగాణ స్టేట్. నా స్టేట్లోంచి నీ స్టేట్కి రావాలంటే ఫస్ట్ నేను పేపర్ ఇస్తాను కదా నీ దగ్గరికి రావాలి. అక్కడ ఎవరు చెక్ చేయాలి ఫస్ట్? అరే ఈ దిక్కుమాల లారీయో దిక్కుమాల బస్సో ఇది తెలంగాణ రాష్ట్రానికి వెళ్ళడానికి పర్మిషన్ నేను ఇచ్చానా లేదా అని ఇది చెక్ చేసి మనకు పంపిస్తారా? నేను ఏదో కాగితం ఇచ్చాను తెలంగాణ వాడు చెక్ చేసుకో అని చెప్తే ఆయన అంతవరకు సమంజసం చెప్పు. అదంతా దాటుకొచ్చి మన బోర్డర్కి వచ్చినట్టే కదా. అంటే వాడు అక్కడ మన రాష్ట్రానికి రావడానికి పెర్మిషన్ ఉందో లేదో ఆ ఎదవలు చెక్ చేయరేట, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మన ఎదవ చెక్ చేసి అక్కడికి ఉందో లేదో చెప్పాలా? ఇది ఎంత పనికిమాలిన పని అండి ఇది. సీఎం గారు కూడా దీని మీద ఫైర్ అయ్యారు. ఎందుకు? చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుని ముందు ఈ వెధవలు పని చేయట్లేదని ఫస్ట్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్టీఏ వ్యవస్థ అంత పనికిమాల వ్యవస్థ ఇంకోటి లేదు. వీళ్ళు ఓన్లీ వాళ్ళ సొంత ధనార్జనకి తప్ప దేనికి పనికిరారు వీళ్ళని ఒకసారి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పానండి. తర్వాత ప్రజలు ఎలా చెప్తారు తెలుస్తుంది వాళ్ళకి. అల్లాడు తాగేసేపు మాకెందుకు దిక్కుమాల తెలియదు.
డ్రైవర్కి నువ్వు నికిల్ డిటెక్టర్ టెస్ట్ చేసావా? తాగి చచ్చాడో తాగకుండా చచ్చాడో ఎవడు చెక్ చేయాలి? మళ్ళీ పోలీస్ డిపార్ట్మెంట్ అయినా నీ బాధ్యత ఎదురా? వెహికల్ లైసెన్స్ ఎవడైతే తీసుకుంటాడో వాడి జీవితంలో తాగినోడికే లైసెన్స్ ఇస్తామని కొత్త పథకం పెట్టమను. మాకేదికి బాధ? యాక్సిడెంట్ అవగానే ఇన్స్టెంట్ రియాక్టివ్ మోడ్లో వర్క్ చేస్తున్న డిపార్ట్మెంట్ ఏంటంటే ఆర్టీఏ వ్యవస్థ. ఆ రోజుకే కుక్కను చూడు, ఎప్పుడైనా పొయ్యి కొంట్లో పడుకుంటుంది, 4 తన్ను చెయ్యి ఇంట్లోకి ఎప్పుడు వెళ్ళకూడదు అనుకునే వచ్చి మళ్ళీ 2 రోజుల తర్వాత అక్కడికి వచ్చి పడుకుంటుంది. అదే బుద్ధి వాళ్ళది. ఇందులో వాడు ఏమనుకొచ్చావని నాకు అనవసరం. వాడి వల్ల ఈ ప్రమాదాలకు ముఖ్య కర్త కర్మ క్రియ అంటే వాడే. ఏంటండి హైవేలో ఆడు ఎలా తొక్కుతుంటాడు? ఆ స్పీడ్ చూసారా? మర్సిడీస్, వోల్వో ఇంజిన్లు ఉన్న బస్సులు అవి. వాటికి మన రోడ్డు ఎలా? అసలు నాకు అంతా వద్దు సార్. మీకు ఒక చిన్న మాట చెప్తాను, ప్రజలు కూడా గ్రహించండి. నేను 15 సంవత్సరాల పాటు ట్యాక్స్ కడుతున్నాను. దేనికి? నాకు ఈ ప్రభుత్వం రోడ్డు వేస్తుందని. ఎవరికి కడుతున్నాను? ప్రభుత్వానికి, ఆర్టీఐ వాడికి, వెహికల్ రిజిస్ట్రేషన్ అథారిటీకి. వాడు నాకు 15 సంవత్సరాలకి రోడ్డుకి ఇన్సూరెన్స్ ఇస్తున్నాడా? వీడు ఎందుకు డబ్బులు తీసుకుంటున్నాడు నా దగ్గర? వీడిది ఒక బాధ్యత లేని తను. వీడికన్నా నేను రోడ్డు మీద వెళ్ళడానికి ట్యాక్స్ కట్టిన వెహికల్ తీసుకుని నేను టోల్ ట్యాక్స్ ఎందుకు కట్టాలి? ట్యాక్స్ కట్టిన వెహికల్ మళ్ళీ టోల్ ట్యాక్స్ కట్టుకున్నాం అంటే రోడ్డు వాడినందుకు. మరి 15 సంవత్సరాల ముందు నా దగ్గర తీసుకుని ట్యాక్స్ దేనికి కడుతున్నట్టు? నువ్వు రోడ్డు వేయమనం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ నాకు ప్రొవైడ్ చేయమనం, కానీ నేను వెళ్ళినప్పుడల్లా నేను ట్యాక్స్ కట్టుకుంటూనే ఉన్నా. 2 ప్రభుత్వం లోపల లేకపోతే మనకి అడ్వాంటేజ్లే. ఇది ఎందుకు ప్రజలు గ్రహించట్లే? రిజిస్ట్రేషన్ అయితేనే కానీ బయట షోరూమ్ నుంచి వెహికల్ ఎవరట? ప్రభుత్వ బ్రహ్మాండమైన నిర్ణయం. మరి రిజిస్ట్రేషన్ అయిన వెహికల్కి 15 సంవత్సరాల పాటు రోడ్ ఇన్సూరెన్స్ ఎవడరా ఇస్తాడు? ఈ ఆర్టీఐ గాడు ఎందుకు ఇవ్వడు? ఎందుకు ఇవ్వడు? మళ్ళీ లంచాలు ఎందుకు తీసుకుంటాం అదేరా? ఏమంటే వ్యవసాయం ప్రక్షాళన ఎవడు ప్రక్షాళిస్తాడు? మాకు జాగ్రత్తలు ఉన్నాడు ప్రక్షాళించడానికి? లేదా నేనేమన్నా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియానా ప్రక్షాళించడానికి? ఉన్నవాళ్ళు ఏడు చేస్తున్నారు. ఇప్పుడు నాలో ఎదవుతాను ఉంటే మా నాన్న అమ్మ 4 చెప్పు దెబ్బలు కొట్టి నా ఎదవుతానని పోగొట్టేదాకా, సమాజంలో ఇటు పనికొచ్చాడని వదిలేదాకా పెంచారు నన్ను. అలా ఈ ఎదవలు పనికిమాల ఎదవలను ప్రతి నిమిషం ఐడెంటిఫై అవుతుంటే వాళ్ళ ప్రక్షాళించవలసిన బాధ్యత ఎవరి మీద ఉంటుంది? ప్రభుత్వాల మీద. మరి రవాణా శాఖను ప్రక్షాళన చేయాలండి. ప్రక్షాళనగా తోలు తీసేయడమే. అందరూ ఎవరికి ఎక్స్క్యూజ్ లేదు. ఇప్పుడు ఆర్టీసీకి స్పీడ్ లిమిట్ 80 ఎంతో ఉంటుంది. ప్రైవేట్ ట్రావెల్స్ కి స్పీడ్ లిమిటే ఉండదు. అది మనకి ఇండియన్ ఎయిర్లైన్స్ పనిచేస్తున్న వాళ్ళు కదా, వాళ్ళు ప్యారలల్ వ్యవస్థ కదా ఇండియన్ ఎయిర్లైన్స్కి, జెట్ ఎయిర్వేస్కి. ఎవడం వల్ల నీకు పోయికాలం ఎవడం వల్ల వస్తుంది? ఆర్టీవీ వ్యవస్థ వల్ల నీకు ఆ పోయికాలం వస్తుంది. ఆడేం చేయడం మమ్మల్ని 28,000 రూపాయల పైచీలకి చలాన్ ఉన్నాయి ఆ పనికిమాల బస్సు మీద. ఏ మనం ప్రాణాలు తినేస్తారు కదా పోలీసులు, లేపి చలన కడితే వదలరు కదా మన్ని. వాళ్ళని ఎందుకు వదులుతున్నారు? స్టేషన్కి తీసుకెళ్ళిపోతారు వెహికల్స్. మళ్ళీ అక్కడ పెట్టాయి. పోలీసులు ఏదో వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు కదా కాస్త నియంత్రించడానికి. ఈ ఆర్టీ కూడా ఎందుకు ఏడు చేస్తారు? అలా కూర్చుని పుస్తకంలో 100 రూపాయల నోట్ ఎట్టి తీసుకెళ్ళివ్వడానిక? టార్చ్ లైట్ ఎలా వేసి దద్దా నా 100 అంతకుమించి ఆడు ఏమైనా పని చేస్తున్నాడో కనుక్కోసారు. నేను గంజాయి ఉదాహరణకి ఎగ్జాంపుల్ చెప్తున్నాను. బస్సు నిండా వేసాను, లేకపోతే లారీ నిండా వేసుకుని నా స్టేట్ అంతా దాటుకుని నేను బార్డర్ వచ్చినప్పుడు ఇటు పట్టుకుంటాడా? నీ బార్డర్లోకి వస్తే నువ్వు పట్టుకుంటావు కదా, అవతల బార్డర్లో ఏడు చేసిన పండగ పందేరు పెట్టుకో, నాకు సంబంధం లేదంటావా? నా రాష్ట్రంలోకి రానివ్వకుండా చెక్ పోస్ట్ పెట్టావా? మరి ఆ రాష్ట్రం నుంచి ఎత్తుకొస్తుంది నువ్వు ఆదమరిసావు అంటే టార్చ్ ఇటు వేసావు అనుకోడు పోయాడంటే సగం చీకటి దెబ్బలు ఆర్టీఐ ఆఫీసులే. ఇడియట్ సినిమాలో ఒక సన్నివేశం ఉంటుంది కదా, ఆలి ఏదో తీసుకొస్తాడు, వాడు ఆపుతాడు ఇసుక అని చెప్పేసి. అది పాపం పూరి జగన్నాథ్ ఆ పోలీసులకు చూపించాడు. అది పోలీసులకు కదా ఆర్టీఐ వాళ్ళకి చూపించాలి. అది ఆడే కరెక్ట్. అది ఆడికి కోడి దిమాకు ఉంటుంది, ఆ కోడి దిమాకుతోనే పనిచేస్తుంది. అలా భారతీయుడు సినిమా చూసావు కదా, ఆడు లంచం ఇచ్చాడు ఉద్యోగం వస్తుంది, ఆడు మళ్ళీ లంచాలే తీసుకుంటూ ఉంటాడు. అదే వాళ్ళు అందులో వాళ్ళు నాన్నట్టుడు వచ్చి కసక్కని వేసినట్టు ప్రజలు వేసేయాలి అంతే. బ్రోకర్ వ్యవస్థ నిర్మూలించారంటారు చూడు. నువ్వు ఆర్టీ ఆఫీస్కి వెళ్ళి బ్రోకర్ గారితో తప్ప నీకు సొంతంగా ఏమైనా పని అయితే నన్ను అడుగు, వాళ్ళే ఉంటారు. అది వాళ్ళ దిక్కుమాల ప్రక్షాళన. ఒకప్పుడు డ్రైవింగ్ లైసెన్స్కి వెళ్తే వాళ్ళు ఎంత ఖతర్నాక్ బ్యాచ్ ప్రజలకు తెలుసుకోండి. ఒకప్పుడు ఆర్టీఏ ముందుకు వెళ్ళి మన లైసెన్స్ పెడితే రైట్ సైడ్ ఎలా తిరగాలంటే ఏ సిగ్నల్ ఇస్తావు? ఇప్పుడు ఇండికేటర్లు అక్కడ బోర్డు ఉంటుంది, అవన్నీ చూసి చెప్పేవారు. అంటే బేసిక్స్ మనకి నేర్పుతాడు ఆర్టీఏ. ఇప్పుడు కంప్యూటర్ మీద ఆడకన్నా మనకన్నా 2 చేతులు వెనక నుంచి వస్తాయి, వచ్చి ఆడే కంప్యూటర్ కొట్టేస్తాడు లైసెన్స్కి ఎల్ఎల్ఆర్కి. ఆడ ఎల్బోర్డ్ పెట్టి డైరెక్ట్గా రోడ్ల మీద తిరిగేస్తూ ఉంటాడు.
ఎల్ బోర్డు బేబీ అని బోర్డు కూడా 2 ఉంటాయి చూసుకోకండి కార్లకి. సరే ఎల్ బోర్డోడు ఇంకో బొడ్డోడు జీవితంతో ఆడేసుకుంటున్నాడు అన్న ఇంగిత జ్ఞానం మాత్రం ఆడికి ఉండదు. బేబీ అని బోర్డు అని ఉంటుంది, ఎల్ బోర్డు కూడా ఉంటుంది చూడు చాలా కార్లకి. ఆ మహాతల్లి ప్రాణాలకు తెగించి లెర్నింగ్ నేర్చుకుంటూ బొడ్డోడు నేర్చుకుని రోడ్డు మీదకి వచ్చింది. మా ఆర్టీ గారు మాత్రం పుస్తకంలో 100 రూపాయలు పెట్టి ఇచ్చి సరిపోద్ది, ఏం ప్రాబ్లం లేదు. అది అక్కడ సొల్యూషన్. వాళ్ళని గుద్దినా మన వాళ్ళని గుద్దినా వాళ్ళ మీద కూడా సేమ్ అదే. ముళ్ళు అరిటాక్ మీద పడినా, అరిటాక్ వచ్చి ముళ్ళు మీద పడినా పోయేది ప్రాణమే, అది ప్రజలదే. దీంట్లో ఆర్టీఐ గారికి మాత్రం బాధ్యత ఉండదు. ఇంకా లైసెన్స్ ఇచ్చాడు, బస్సుకి ఫిట్నెస్ ఇచ్చేసాడు, బస్సుకి ఏమో కెపాసిటీకి మించి అది సూడిగేదలు అంత కనబడిన తర్వాత కూడా ఆడు సీ బుక్ ఎలా ఇచ్చాడో ఒకసారి కనుక్కో. అప్పుడే కదా ఆడు ఏదేట్రైంది లగేజ్ ఎట్టో దీన్ని ఏ ప్రాతిపదికన మీరు రిజిస్ట్రేషన్ చేయాలని రిజిస్ట్రేషన్ రిజెక్ట్ చేస్తాడా? ఆడి దగ్గర ఇంకో మెకానిజం ఇస్తాడు, నేను రిజిస్ట్రేషన్ రిజెక్ట్ చేసినా ఇంకో బోర్డు పెట్టేసుకుని వెళ్ళిపో. ఈ వెసులుబాటు కూడా ఆడేస్తాడు. అంటే ఏంటని ప్రక్షాళిస్తే వాళ్ళని ప్రక్షాళించారు. ఆర్టీఏ వ్యవస్థలో బ్రోకర్లని నిర్మూలించారు, కానీ పనులన్నీ వాళ్ళతోనే జరుగుతాయి. ఇది ప్రక్షాళన 1. ప్రక్షాళన 2, మేము మిఠాయి తీసుకోం కానీ తీసుకునే పని చేస్తాం. ఇది నెంబర్ 2. పాలెం ఘటన తర్వాత బాగా రియాక్ట్ అయ్యాం, చెకింగ్లు చేస్తూనే ఉన్నాం. ఇంకా అడుగు అన్ని మాకు సపోర్ట్ చేయడానికి మాకు స్ట్రెంత్ చాలట్లేదు, కానీ అడ్డపడ్డ ఇష్టం వచ్చినట్టు దిక్కుమాల లైసెన్సులను రిజిస్ట్రేషన్ చేసేయడానికి మాత్రం ఇదే టీము సరిపోతారు. నువ్వు గమనించావా? అంతకన్నా ఏం లేదు. చేత వీళ్ళని మనం ప్రక్షాళించడం కాదు, ఎప్పటికప్పుడు చెముడీలు తీసేస్తే పోలీస్ వ్యవస్థ ఏం చేయాలి తెలుసా? ఒక రిటైర్ అయిన ఆర్టీఎల్ని, ఇప్పుడున్న ఆర్టీఎల్ని ఓ బస్సులో కూర్చోపెట్టి, ఇప్పుడు మనం చార్మినార్ కాడి నుంచి మొదలెట్టి దిల్సుఖ్ నగర్ అన్నీ దాటుకుంటూ మొత్తం హైదరాబాద్ అంతా ఒక రౌండ్ వేసి మియాపూర్ వరకు మొత్తం పటాన్చెరు దాకా వెళ్ళి ప్రతి నెంబర్ వెహికల్ వీడికి ఎవడరా లైసెన్స్ రిజిస్టర్ చేసింది అని ఆడికి ఎక్కడికక్కడ టెంకు జల్లలు కొట్టుతూ అసలు ఆడు ఎలా తొక్కుతున్నాడు, లెఫ్ట్ ఇండికేటర్ ఎక్కడ వేసాడు, రైట్ వేసాడు, నువ్వు ఏ ప్రాతిపదికన మీద లైసెన్స్ ఇచ్చావు అని పోలీసు కమిషనర్లు అందరూ కూర్చుని టెంకు జల్లలు కొట్టుకుంటూ వాళ్ళని తిప్పితే వాళ్ళు చేసిన పనికిమాల పనులు ఫస్ట్ ప్రక్షాళించబడతాయి. ఒక 2 వీలర్ చూడు టీ అని కటింగ్లు ఇస్తుంటాడు, రే వీడికి లైసెన్స్ ఇచ్చిన ఆర్టీఐ అంటే తెలిసిపోతుంది కదా నెంబర్ బట్టి. ఈడే పట 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 2 జల్లలు కొట్టి రే అలా తొక్కుతుంటే నీ బాధ్యత ఎదురా పిలిచి లైసెన్స్ రద్దు చేయొచ్చు కదా, నీకు ఆ డిస్క్రిప్షన్ ఉందా అంటే ఉంది సార్ అంటాడు చూడు. మళ్ళీ 2 పీకి ఇలా జరిగాయి అనుకో, అప్పుడు నువ్వు అన్నట్టు యాక్సిడెంట్లు రిపీట్ అవ్వవు. తర్వాత మనం చిన్నప్పటి నుంచి చదువుతూ ఉంటాం, ఏది రోడ్డుకి ఎడమ చేతి పక్క నడవలను, తర్వాత కుడి చేతి పక్క నుంచి ఓవర్టేక్ చేయాలి కదా, సర్ర లెఫ్ట్ నుంచి చూసేస్తూ ఉంటాడు. అప్పుడు కూడా వీడికి ఎవరు లైసెన్స్ ఇచ్చాడు, ఓవర్టేక్ ఎట్ నుంచి చేయాలని మళ్ళీ 2 టక 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 2 జల్ల కొట్టి ఇది జరిగితే చెప్పు. అంతేగాని పాలెం ఘటన తర్వాత అలర్ట్ అయిన ఆర్టీఓ వ్యవస్థ రోజు చెక్ చేస్తున్నారు పళ్ళుని. లగేజ్కి ఆడే లైసెన్స్ ఇచ్చాడు. ఎలా సూడిగేదిలా బస్సు తయారై ఉంది, ఇదేట్రా ఆర్టీసీ బస్సు పిల్లిపెట్టలాగా ఎంత ఉంది, ఈడే ఎంత కింద నుంచి పైదాకా అంత ఉన్నాడు ఏట్రా. ఈడెవరు నిన్న ఓ ట్రావెల్లో ఏకంగా బాత్రూమ్ కట్టేశాడు దీంట్లో, ట్రైన్లో కాదు బస్సులో. ఓకే, బస్సులో బాత్రూంలో ఉన్నాయి, మీకు తెలుసో తెలీదు. అంటే మాకు తెలియక ఎన్నాళ్ళు బట్టి అలా సినిమాలు చూడు, ఈ ట్రిక్ తెలియక ఎన్నాళ్ళు బట్టి పాత ఆర్టీఎల్ రిటర్న్ అయిన ఉన్నది. అయ్యో ఈ ట్రిక్ తెలియక ఇంకో 4 రూపాయలు సంపాదించలేము. చేత వ్యవస్థను ప్రక్షాళించడం కాదు, పోలీస్ వ్యవస్థకి సూపర్లేటివ్ డిస్కషన్స్ ఇచ్చి ఆర్టీఏ వ్యవస్థ అలా కాళ్ళ కింద పెట్టాలి, తోలు తీసేయాలి. ఎప్పటికప్పుడు యాక్సిడెంట్ అయింది అనగానే పోలీస్ బెటాలియన్ లోపలికి వెళ్ళి కుమ్మియాలి లోపల, ఎవడరా వీడికి లైసెన్స్ ఇచ్చింది అని. ఎక్కడికక్కడ పటా 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 జరిగితే ప్రాబ్లం ఇంకోసారి రిపీట్ కాదు. భయం అన్నది లేదు వ్యవస్థకి, మనకు కాదు, వ్యవస్థ మీద గౌరవం ఉంది మనకి, వాడికి భయం లేదు. వాడు ఇష్టారాజ్యంగా చేస్తున్నారు, దానివల్ల కాన్సిక్వెన్సీ. అది చూడు కుంటి సాకులు. అసలు లగేజ్ వేయడం, లగేజ్కి పర్మిషన్ ఇవ్వడం ఎవడరా ఇస్తున్నావు అంటే నువ్వే ఇచ్చావు. నీకు సూట్ కేసు, ఇప్పుడు మనకి క్యాబిన్ లగేజ్ ఎయిర్పోర్ట్కి వెళ్తావు కదా, ఫ్లైట్ ఎక్కితే క్యాబిన్ లగేజ్ అంటే నీ బుడకి సూట్ కేసు ఎంత ఉంటుందో అదే పట్టుతుంది. ఆడికి మొత్తం ప్లాట్ఫామ్ లాగా పైనుంచి కిందాక పైన అంతా కింద నెలగా సూట్ మనం చెకిన్ లగేజ్ చేస్తాం కదా, ఆ చెకిన్ లగేజ్ కొన్ని వెసులుబాటు పైన కూడా ప్లాట్ఫామ్ కట్టలేడు. అంటే దే ఆర్ అప్లయింగ్ లాజిక్ లాస్. ఇక్కడ ఈడెందుకు అప్లై చేయడు? ఆర్టీసీ బస్సులో లగేజ్ ఎక్కడ పెడతావు? ఎక్కడ పెడతావు? సీట్ పైన పెడతావు. వీడికి కిందన పెద్ద సొరంగం ఉంటుంది, నువ్వు పెట్టుకోవచ్చు. అడుగుకుంటాడే
ఎందుకు డైరెక్ట్గా లేవు ఎన్ని ఆఫీసులు అండి లగేజ్ బుక్ చేసుకుంటూ ఉంటారు. ఆఫీసులో నువ్వు లగేజ్ బుక్ చేసావు, నీకు ఈ లారీ వస్తుందా, బస్సు వస్తుందా, బస్సుకి వేస్తున్నావా, వాడు అక్కడ చెక్ చేయలేడు. ఎన్ని పాయింట్స్ ఉంటాయి? అంత చక్కగా పనిచేస్తున్నారు. మనకి ఉదాహరణకి చిన్న విషయం చెప్తాను. ఛార్జర్ ఉంటుంది మనకి, అలాగే మొబైల్ బ్యాంక్, దాన్ని ఏమంటారు ఇంకోటి పవర్ బ్యాంక్ తీసుకుని నువ్వు చికెన్ లగేజ్ లేచి చూద్దాం, ఒప్పుకోడు. అక్కడ ప్రైవేట్ వ్యవస్థే అంత ప్రక్షాళిస్తుంది. ఒక ఇండిగో కానీ లేకపోతే మిగిలిన ఎయిర్ ఇండియా అని ఇప్పుడు ప్రైవేటే కదా, గవర్నమెంట్ ఏం లేవు. వాళ్ళు అంత ప్రక్షాళించగలుగుతున్నప్పుడు అక్కడ ఉన్న సిఏఎఫ్ లాంటి వాళ్ళు ప్రక్షాళిస్తుంటే ఇక్కడ సిఏఎఫ్కి జీటుగా అలా 1,00,000 మంది ఉంటారు ఎయిర్పోర్ట్లో. చెక్ చేసి ఎక్కడ ఉంటారండి, ఒక అతను ఉంటాడు మెటల్ డిటెక్టర్ పెట్టి సిఏఎఫ్ అతను. అలా వీడికి ఎంతమంది ఉన్నారు స్టాఫ్, వీడెందుకు చెక్ చేయడు? స్కానర్లు పట్టుకుని ఎక్కడైనా చెక్ చేయడం చూసారా మీరు? టార్చ్ రేట్ చేయడం తప్ప. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.